హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ వెజిటేబుల్ రైస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీనికి కాంబినేషన్గా పెరుగు వేసుకోవచ్చు, లేదంటే ఏమైనా కర్రీ, బంగాళదుంప కర్రీ అలాగే వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. లేదంటే ఉత్తి రైస్ తిన్నా కానీ చాలా బాగుంది. వెజిటేబుల్ రైస్ వేడి వేడిగా తింటే. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి ఎలా చేయాలనేసి. ముందుగా ఇలాగ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఇవి సోనా మసూరి బియ్యమే. కావాలంటే బాస్మతి రైస్తో కానీ చేసుకోవచ్చు. నేను సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను. ఇలా 2 గ్లాసులు వేసుకొని ఒకసారి వాటర్లో వేసుకొని ఇలా కడుక్కోవాలండి బియ్యాన్ని. నీళ్ళు వంపేద్దాము. వీటిని ఒకసారి కడిగి చూడండి ఇలాగ మళ్ళీ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెడదాము. తర్వాత ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. వీటన్నిటిని క్యారెట్, బీన్స్ అని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. ఇలాగ 2 కలిపి చేస్తున్నాను. ఆయిల్, నెయ్యి 2 కలిపి ఇలాగ వేస్తున్నాను. తర్వాత అన్ని గరం మసాలా అన్నీ వేస్తున్నాను. హోల్ గరం మసాలా అండి, చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ ఇలాగ వేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, బంగాళదుంప ఒకటి, తర్వాత కరివేపాకు ఇలాగ వేసుకొని, పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకొని ఇలాగ వేసుకొని ఇలాగ వేయించుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఇలాగ వేగనివ్వాలండి. వీటిని 1 నిమిషం ఇలాగ వేయించుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక 3 స్పూన్ల పచ్చి బఠానీలు అండి వేసుకుందాము. తర్వాత చిన్నగా తరిగిన క్యారెట్ ఒకటి, ఒక 4 బీన్స్లు అండి, తర్వాత టమాటో ఒకటి కట్ చేసుకొని ఇలాగ వేసుకోవాలి. వీటిని అన్నింటినీ కొంచెం మగ్గనివ్వాలండి. కాయగూరలన్నీ ఇలాగ మగ్గాలి. కొంచెం ఒక 2 మినిట్స్ ఇలాగ మగ్గనిద్దాము. ఇలాగ మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు వేస్తున్నాము. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర చిన్నగా తరుక్కొని ఇలాగ వేసుకోవాలండి. తర్వాత వీటన్నిటిని మగ్గనివ్వాలి. కొంచెం ఇలాగంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. 2 గ్లాస్ వేసాను కదా బియ్యం, 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సాల్ట్ తగినంతగా చూసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకుందామండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలాగ వేసుకుందాము. ఇంకా ఇలాగ వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందామండి. ఇంకా మూత పెట్టి ఉడకనిద్దాము. చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉంది, ఇంకా కొద్దిగా ఉడకనిద్దాము. వాటర్ అంతా మిరిపోయేటట్లు ఉడకనిద్దాము. చూడండి మూత చేసి చూద్దాము. ఇలాగ ఉంటే చాలండి, ఇంకా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా చాలా ఇలాగుంటే సరిపోతుందండి. ఇంకా చూడండి చాలా బాగా వచ్చింది వెజిటేబుల్ రైస్ అయితే. చూడండి ఇలాగ వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ చాలా బాగుంది. దీని కాంబినేషన్గా ఆలు కుర్మా కానీ, ఆలు కర్రీ కానీ చాలా బాగుంటుందండి. చూడండి ఇలాగ నేను పెరుగు వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.